నేను అనుకోవడం ఈ రైతు బంధుని ఇంకో పథకాన్ని ఎవ్వరు బంధు పెట్టరండి. అది ఇంపాసిబుల్. ఏ గవర్నమెంట్ ఉన్న, ఎందుకంటే అది ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజల్లోకి వెళ్ళిపోయిన దాన్ని పార్టీలు కనుక వదిలేస్తే పార్టీలు నాశనమై, పార్టీలు ఎలక్షన్స్ లో తమ ఓట్లను కోల్పోతాయి, అధికారాన్ని కోల్పోయే అవకాశం కూడా వస్తుంది. సో దాన్ని ఇంకా రేపు బీజేపీ వచ్చినా అమలు చేయాల్సింది తప్పదు. రైతులకు కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం చేసిందట. రైతు భరోసా 15,000 అని చెప్పి 12,000కు కుదించడం మోసమే. మాట తప్పిన రేవంత్, రాహుల్ గాంధీలు క్షమాపణ చెప్పాలి కేటీఆర్. అది రాదా అని ఈయన. మరి నువ్వెంత ఇచ్చినావు? నువ్వు ఇస్తా అన్న 10,000 సరిగ్గా ఏ టైంకి ఆ టైంకి ఇచ్చినవా? ఒక్కొక్కసారి రైతు బంధు 3 నెలలు 4 నెలలు ఒక్కొక్కరి ఖాతాలో ఒక్కొక్క కూడా వేసుకుంటూ వచ్చినావు. రైతుల గురించి నువ్వు చేసిన మోసం ఎవరు చేసిండు? రుణమాఫీ చేస్తేవా? 2014 నుంచి 23 దాకా నాంచి రైతుల నోట్లో మట్టి కొడుతీవి. ఇవాళ పాపం వాళ్ళు 2 లక్షలు దాటింది చాలా మంది. వాళ్ళకి ఇవాళ రుణమాఫీ కాకపోయా. నువ్వు చేసిన మోసానికి వీళ్ళు హామీ ఇచ్చిర్రు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మేము చేస్తామని. ఆ పైన ఉన్నది వేయండి 2 లక్షలు చేస్తామని. ఇప్పుడు అతిగతి లేదు.